భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎన్నో వీరనారులు తమ ధైర్యంతో చరిత్ర సృష్టించారు. అలాంటి మహా వీరనారుల్లో ఒకరు వల్కారీ బాయి. సాధారణ కుటుంబంలో జన్మించిన వల్కారీ బాయి తన అపారమైన సాహసంతో బ్రిటిష్ వారిని సవాలు చేసి ఫాన్సీ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. వల్కారీ బాయి ఫాన్సీ సమీపంలోని ఒక సాధారణ కోలి కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో ధైర్యవంతురాలు, నిర్భయురాలు. ఒకసారి ఆమె ఒంటరిగానే ఒక అడవి జంతువును ఎదుర్కొన్నట్లు చెబుతారు. ఆమె సాహసం గురించి మొత్తం ప్రాంతంలో చర్చ. వల్కారీ బాయి వీరత్వం గురించి వార్త ఫాన్సీ రాణి లక్ష్మీబాయి వరకు చేరింది. రాణి ఆమెను తన సైన్యం దుర్గా దళ్లో చేర్చుకుంది. క్రమంగా వల్కారీ బాయి రాణికి అత్యంత విశ్వసనీయ సైనికురాలిగా మారింది. ఆమె ముఖం కూడా రాణి లక్ష్మీబాయిని చాలా పోలి ఉండేది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ సైన్యం ఫాన్సీని చుట్టుముట్టినప్పుడు వల్కారీ బాయి ఒక అద్భుతమైన యుక్తిని ఆలోచించింది. ఆమె రాణి లక్ష్మీబాయి వేషం ధరించి బ్రిటిష్ సైన్యం ముందు ప్రత్యక్షమైంది. బ్రిటిష్ వారు ఆమెనే అసలు రాణి అని భావించారు. అంతలో నిజమైన రాణి సురక్షితంగా బయటకు వెళ్లగలిగింది. తన తెలివితేటలు మరియు ధైర్యంతో వల్కారీ బాయి ఫాన్సీ రక్షణలో కీలక పాత్ర పోషించింది. వల్కారీ బాయి త్యాగం మరియు వీరత్వం ఈరోజు కూడా అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయి. దేశభక్తి మరియు ధైర్యానికి రాజకుటుంబం అవసరం లేదని ఆమె నిరూపించింది. భారతదేశపు ఈ మహావీరనారి చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.